హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చైతన్య. ఏవీస్ అయితే అదిరిపోయినాయి. ఎస్పెషల్లీ గౌతమ్ ఏవి అయితే నవ్వుతో నా భవిష్యత్ అని చెప్పచ్చు. కార్య సాధకుడు గౌతమ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఒక సీజన్లో టాప్ 5 కూడా రాని వ్యక్తి ఆ సీజన్లో చేసిన మిస్టేక్స్ని కవర్ చేస్తూ నేర్చుకొని మళ్ళీ సెకండ్ సీజన్లో నెక్స్ట్ వచ్చిన సీజన్లో ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాడు. టఫ్ ఫైట్ ఇవ్వగలిగాడు. అది వైల్డ్ కార్డ్గా వచ్చి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అసలు ఏవి అయితే గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఏవి అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. 2 times రిపీటెడ్గా చూశాను. అండ్ బిగ్ బాస్ ఫ్రేమ్ చేసిన వర్డింగ్స్ కూడా అదిరిపోయినాయి. అసలు గౌతమ్ ఏవికి యాప్ట్గా ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ గౌతమ్ యొక్క ఎంటైర్ జర్నీని చాలా బాగా ఏవైతే ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అన్నిటినీ కూడా పర్ఫెక్ట్గా పేర్చుకుంటూ వెళ్ళారు బిగ్ బాస్. అండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సింక్ అయినాయి. సో ఏవి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఏవి ఆఫ్ ఆల్ బిగ్ బాస్ సీజన్స్ అని అనిపించింది. సో సన్నీ ఏవి చాలా బాగుంటుంది. అండ్ అభిజిత్ ఏవి చాలా బాగుంటుంది. అండ్ నాకు బాగా నచ్చిన ఏవీలు ఎస్పెషల్లీ విన్నర్ ఏవీస్. అండ్ పల్లవి ప్రశాంత్ ఏవి కూడా బాగుంటుంది. సో నాకు బాగా హై ఇచ్చిన ఏవి అయితే అభిజిత్ది, నెక్స్ట్ సన్నీ, నెక్స్ట్ ఇది. అండ్ ఈవెన్ కౌశల్ ఏవి కూడా బాగుంటుంది. సో అందరు ఏవీలు బాగుంటాయి కానీ విన్నర్ అందరు ఏవీలు. బట్ అన్నిటికన్నా బెస్ట్ ఏవి, వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ 3 తీసుకుంటే కనుక ఖచ్చితంగా గౌతమ్ ఏవి అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో ఎస్పెషల్లీ గౌతమ్ చివరి దాకా వెళ్ళిపోయి ఇంకా మణికంఠ గౌతమే ఉన్నారన్నట్టుగా చూపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ గౌతమ్ బ్యాక్ అయినట్టుగా మ్యూజిక్ పెడతారు. అదైతే హైలైట్. మొత్తం ఏవిలో నాకు ఆ పాట అయితే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ గౌతమ్ ఎవరినైతే గౌతమ్ చెప్తుంటాడు కదా, పేరెంట్స్ వచ్చి చెప్పగానే మళ్ళీ ఫేక్ ప్రేమలు, ఫేక్ ఫ్రెండ్షిప్లు చేస్తున్నారు అని చెప్తారు. చెప్పగానే మళ్ళీ అప్పుడు నిఖిల్ని వీళ్ళని చూపిస్తారు. నిఖిల్ వచ్చి యష్మిని చూపిస్తారు. నెక్స్ట్ నిఖిల్ని చూపిస్తారు. నిఖిల్ వచ్చి ఏదో తినిపిస్తుంటారు అక్కడ. అండ్ గౌతమ్ ఆ బోన్ పట్టుకొని ఇట్లా బోన్ గేమ్ ఆడే దగ్గర. అండ్ గౌతమ్ గురించి వీళ్ళందరూ ఎప్పుడూ వెళ్ళిపోవాల్సిన వాడు ఇప్పుడు దాకా ఉన్నాడు అని చెప్పి ప్రేరణ మాట్లాడటం. అండ్ ఒక చోట అయితే కొంచెం గౌతమ్ కూడా షాక్ అయ్యాడు. ఏదంటే రెడ్ టీమ్ టాస్క్లో ఏదైతే యష్మి వాళ్ళకి మన మాస్ మహారాజా చెప్తాడో, నాకు కనుక ఛాన్స్ ఇచ్చిండుంటే నేను గౌతమ్ని తీసేస్తాను, మీ ఇద్దరు వెళ్ళిపోవడం కాదు, గౌతమ్ని తీసేయటం నా మెయిన్ ఎజెండా అన్నట్టుగా ఏదైతే వాళ్ళకి చెప్తాడో ఆ సీన్ చూపించాడు. చూపించినప్పుడు గౌతమ్ కొంచెం మనం అనుకున్నదంతా అయ్యిందే అన్నట్టు చూస్తాడు. చాలా బాగా అయితే అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ బిగ్ బాస్ ఫ్రేమ్ చేసిన ఆ వర్డింగ్స్ ఏదైతే ఉన్నాయో, లాస్ట్ సీజన్లో చేసిన తప్పుల్ని మీరు కరెక్ట్ చేసుకొని ఈ సీజన్లో ముందుకెళ్ళారు. ఒక పాదరసంలో ముందుకెళ్ళారు. అందరూ మిమ్మల్ని ప్రేక్షకుల కోసమే మీరు అన్నీ చేస్తున్నారు అన్న దాన్ని, అది వాళ్ళ యొక్క ఆట కింద మీరు భావించి, ముండోడు బలవంతుడితో గెలవడం కన్నా ముండోడితో గెలవడం కష్టం అనే దగ్గర స్టార్ట్ చేసి ఆ వర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డింగ్స్ అన్నీ కూడా గూస్ బంప్స్ వచ్చే వర్డింగ్స్ అయితే వాడారు. బిగ్ బాస్ పాదరసంలా మీ ఆట ముందుకు వెళ్ళింది. సో మిమ్మల్ని మీ గేమ్ని అంచనా వేయలాగా ఇబ్బంది పడ్డారు. ఒక కార్యసాధకుల్లా ముందుకెళ్ళారు. చాలా బాగా అనిపించింది. అన్నీ కూడా యాప్ట్ అనిపించినాయి. ఆ మ్యూజిక్ కానివ్వండి, ఎక్సలెంట్. గౌతమ్ అశ్వత్థామ 3.0 అని పడుతుంది. అదైతే హైలైట్. అసలు అశ్వత్థామ 3.0 ఇస్ బ్యాక్ ఫైనల్లీ. సాధించాడు. ఏదైతే లాస్ట్ సీజన్లో ఈవెన్ చాలామందికి నచ్చినప్పటికీ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో గౌతమ్ కొంచెం సైడ్ ట్రాక్ పట్టేశాడు. కొంచెం ఇమ్మిచ్యూర్డ్గా అనిపించాడు. ఈ సీజన్లో కూడా స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆ కన్ఫ్యూజ్ అయిన దాన్ని మళ్ళీ తిప్పి బ్యాక్ చేశాడు. బ్యాక్ చేసిన దగ్గర నుంచి ఎంత గౌతమ్ని కన్ఫ్యూజ్ చేయాలని బిగ్ బాస్ టీం ట్రై చేసినప్పటికీ ఎక్కడా కూడా పట్టు మొదలని విక్రమార్కుల్లాగా సింగిల్ హ్యాండెడ్గా ఓన్గా దుమ్ము దులిపి పడేశాడు అంతే. ఏదైతే తను నమ్మాడో, వీళ్ళది గ్రూప్ గేమ్, ఏదైతే
వీళ్ళు చేస్తున్నారో అది కరెక్ట్ కాదు అని ఏదైతే ఎక్స్పోజ్ చేయడానికి మల్టిపుల్ టైమ్స్ ఎక్స్పోజ్ చేసి చెప్పాడో, ఈవెన్ బిగ్ బాస్ టీమ్ నాగార్జున గారు వచ్చి గౌతమ్దే తప్పు అని పాయింట్ అవుట్ చేసినప్పటికీ తను చెప్పిన మాట మీద తను ఎంత మొండిగా బలంగా నిలబడ్డాడు అనేది రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ గౌతమ్. ఎందుకంటే అంతమంది నీదే తప్పు అంటే ఖచ్చితంగా మనం ఆలోచనలో పడతాం, మనం మార్చుకోవడానికి ట్రై చేస్తాం. బట్ అలా కాకుండా తను నమ్మిన దాన్ని చాలా బలంగా నమ్మాడు అండ్ అదే బలంగా ముందుకెళ్ళాడు. సో సోలో బాయ్ అనే టైటిల్కి జస్టిఫికేషన్ ఇవ్వటం కోసం తను ఆడలేదు. బేసికల్లీ దాన్ని అక్కడున్న సిచ్యువేషన్కి అలా ఆడటమే కరెక్ట్ అనేది తను ఫీల్ అయ్యాడు. వాళ్ళ మదర్ ఏదైతే చెప్పారో వాళ్ళ మదర్ చెప్పారంట, ఏమని, లైఫ్లో ఎప్పుడు ఎవరు తోడుండరు, మనమే ముందుకు వెళ్ళాలి, ఎవరు ఏమి చేయరు మన కోసం మనమే ముందుకు వెళ్ళాలి, సింగిల్గా ఆడాలి అనేదైతే చెప్పి పంపించారో అందుకే నేను ఇలా ఆడాను అనే దానికి తను చెప్తున్నాడు. సో రియల్గా స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినప్పటికీ తర్వాత బ్యాక్ అయ్యాడు. చూడండి, బ్యాక్ అయిన దగ్గర నుంచి ఎవడరా సరైనవాడు ఒక్కడు కూడా దొరకట్లేదు బిగ్ బాస్ చూడటానికి అన్న సిచ్యువేషన్లో అందరికీ దొరికిన వన్ మ్యాన్ హీరో బిగ్ బాస్ సీజన్ 8కి గౌతమ్. ఎందుకంటే సప్పగా సాగుతున్న ఈ బిగ్ బాస్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ పంచింది అవినాష్, తేజ అండ్ రోహిణి. ఎస్పెషలీ రోహిణి అండ్ అవినాష్ కాంబినేషన్ హైలైట్ అయితే ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ క్రియేట్ చేయడంలో అది ఒక ఎత్తు అయితే, టాస్క్లో కానీ మాట్లాడే విధానం కానీ పాయింట్స్ పెట్టే దాంట్లో కానీ రైవల్రీ కంటిన్యూ చేయడంలో కానీ ఎదుటి వాళ్ళ తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడంలో కానీ అండ్ అందరూ టార్గెట్ చేసిన భయపడకుండా ముందుకు అడుగు వేయటంలో కానీ అల్టిమేట్ అని చెప్పొచ్చు గౌతమ్. సో అవినాష్ ఏవి ఏమైనా తక్కువ ఉందా అంటే అవినాష్ ఏవి కూడా బాగుంది, గౌతమ్ ఏవి చాలా బాగుంది, అవినాష్ ఏవి కూడా చాలా బాగుంది. సో అవినాష్ ఏవి గురించి మాట్లాడుకున్నట్లయితే అవినాష్ అండ్ లాస్ట్లో గౌతమ్ ఏం చెప్తాడంటే, సో బిగ్ బాస్ 8 సీజన్ నాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సో అందరికీ చెప్తున్నా, మీ మదర్ని ఫాదర్ని వీళ్ళకి మించిన దైవం ఇంకొకరు లేరు అనే మాట అయితే చెప్పాడు. అండ్ అమ్మ, నాన్న, గురువు, వీళ్ళ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. సో బిగ్ బాస్ నాకు గురువు అని చెప్పి బిగ్ బాస్కి సాష్టాంగ ప్రణామం అయితే చేశాడు. బాగా అనిపించింది, మంచి గెస్చర్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్ గురించి. ఎందుకంటే వెంటనే ఒక వేరే బిగ్ బాస్లో ఛాన్స్ రావడం, ఇంత దూరం రావటం ఖచ్చితంగా గౌతమ్ యొక్క లక్నే చెప్పాలి. వెంటనే రావటం అండ్ తను ప్రూవ్ చేసుకోగలిగాడు, అది సూపర్. అంటే ఆ స్టామినా ఉంది మనోళ్ళలో, గౌతమ్లో ఆ స్టామినా ఉంది. విన్నర్ మెటీరియలే గౌతమ్. అయితే ఎక్కడో తెలియని కొంచెం కన్ఫ్యూజన్ వల్ల ముందర సీజన్లో రాలేకపోయాడు. కానీ ఈ సీజన్లో మటుకి పర్ఫెక్ట్గా, అసలు ఎక్కడ తడబడకుండా పర్ఫెక్ట్గా గేమ్ ఆడాడు, స్టబాన్గా నిలబడ్డాడు. అండ్ ఇంకోటి ఏంటంటే గౌతమ్ ఏం చెప్తాడంటే, ఈ ఓవరాల్ జర్నీ 7 ఏమన్నా స్వీట్ మెమరీ అనుకుంటే అంతకు మించి 8 ఉంది. 8 ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను అని చెప్తాడు. అండ్ రెస్పెక్ట్ నాకు ఎప్పుడు దొరకలేదు బయట, ఈసారితో నాకు రెస్పెక్ట్ ఫుల్గా దొరుకుతుంది, రెస్పెక్ట్ సాధించాలని అనుకుంటున్నాను అంటాడు. రెస్పెక్ట్ ఏంది బాస్, మీరే విన్నర్, బిగ్ బాస్ 8 విన్నర్ గౌతమ్ కృష్ణ, అశ్వత్థామ 3.0 సూపర్ అల్టిమేట్. గౌతమ్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది జెన్యూన్గా ఆడాడు, ఎక్కడ ఫేక్ చేయలేదు, ఎమోషన్స్ని ఫేక్ ఎక్కడా చేయలేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి తప్పైనా రైట్ అయినా తను తీసుకున్న స్టాండ్ మీద ఎవరు ఎంతమంది ఎన్ని ఏళ్ళు చూపించినా ఏమి చేసినా ఆ మాట మీద నిలబడ్డాడు. తప్పు చేస్తే సారీ చెప్పడానికి కూడా ఎక్కడా వెనకాడలేదు, సారీ చెప్పాడు. ఓకేనా, మీరు ఈ జర్నీ చూసినట్లయితే జర్నీలో లవ్ ట్రాక్ ఉంది యష్మితో, అండ్ యష్మి బ్యాక్ స్టాబింగ్ ఉంది. నెక్స్ట్ నిఖిల్ యొక్క మాస్క్ గేమ్ ఉంది. వాళ్ళ మదర్ చెప్పిన తర్వాత ఇంకోలాగా రెడ్ టీంలో ఆడేటప్పుడు గౌతమ్ మీద కోపంతో చేసి కూడా గౌతమ్ మీద కోపంతో చేయలేదంటాం. అండ్ ప్రేరణ యొక్క ఈర్ష, జలసి క్లియర్గా ఉంది. ఎప్పుడో వెళ్ళిపోవాల్సినోడు ఇప్పుడు దాకా ఉన్నాడు, అసలు ఇప్పుడు ఏమన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిపోయాడు అని చెప్పి ఏడుస్తుంటుంది, అది ఉంది. అండ్ అక్క అనే టాపిక్ గురించి ఉంది. సో
ఈ టాపిక్స్ అన్నీ కూడా నీట్గా పేర్చుకుంటూ వచ్చారు బిగ్ బాస్. చాలా బాగా అనిపించింది. అవినాష్ ఏవి గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే గౌతమ్ ఏవి గురించి మాత్రం మనం మాట్లాడుకుందాం. లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. అవినాష్ది కూడా చాలా బాగుంది, అది కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే అవినాష్ ఈజ్ ద ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. హీరో ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 8 గౌతమ్ కృష్ణ. అవినాష్ ఎంటర్టైనర్, గౌతమ్ సీజన్ 8 విన్నర్. ద రియల్ విన్నర్ ఆఫ్ సీజన్ 8 ఎవరయ్యా అంటే అది గౌతమ్ కృష్ణ మాత్రమే. వీళ్ళు చేసిన బ్యాక్ స్టాబింగ్లు, బ్యాక్ బిచ్చింగ్లు, గౌతమ్ యొక్క ఎదుగుదలను చూసి ఏడుస్తున్న మాటలు, యూటర్న్ తీసుకున్న లవ్ ట్రాక్లు, ఇవన్నీ కూడా క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. సూపర్. ఏవి అసలు మల్టిపుల్ టైమ్స్ చూడాల్సినంత ఫీల్ ఉంది ఆ ఏవీలో. అండ్ గౌతమ్ కృష్ణ అశ్వత్థామ 3.0 ఈజ్ బ్యాక్. అశ్వత్థామకి చావు లేదు అనే డైలాగ్ కూడా నాగార్జున గారు చెప్పింది ఉంటుంది. సో ఓవరాల్గా గూస్ బంప్స్ ఏవి, గౌతమ్ కృష్ణ ఏవి. మనం నెక్స్ట్ వీడియోలో అవినాష్ ఏవి గురించి కూడా మాట్లాడుకుందాం. అది ఏం తక్కువ తినలేదు. అవినాష్ ఏవి కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అవినాష్ ఏవి కూడా. ఫుల్ ఫన్. ఓకే, దట్స్ ఇట్. ఇది గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ 8 కాబోయే విన్నర్ ఏవి.